హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు TSPSC ట్యూటర్. ఒకవేళ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దానితో పాటు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో మనం చదువుతున్నాం ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం గురించి. ఇందులో వచ్చేసి మనము తెలంగాణ భావన చారిత్రక నేపథ్యం గురించి చదువుతున్నాము. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనము దొరల ఇళ్లలో వెట్టి చాకిరి గురించి చదివాము. ఈరోజు మనం చదవబోతున్నాము జోగిని గురించి. మీరు ఒకవేళ ఆ వీడియోని చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో ఇప్పుడు మనం చదవబోతున్నాము జోగిని గురించి. అత్యంత ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సాంఘిక సంప్రదాయాలలో జోగిని దేవదాసి వ్యవస్థలు అనేవి ప్రధానమైనవి. జోగిని సంప్రదాయం వీరశైవ సంప్రదాయానికి చెందినదైతే దేవదాసి వ్యవస్థ వైష్ణవ సంప్రదాయానికి చెందినది. జోగిని సంప్రదాయంలో బాలికలను దేవతకు అర్పించడం ఆచారం. కొన్ని సందర్భాల్లో బాలులను కూడా దేవతకు అర్పించడం కూడా ఉన్నది. సో ఇక్కడ అత్యంత ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న ఏదైతే సాంఘిక సంప్రదాయాలు ఉన్నాయో అందులో వచ్చేసి జోగిని దేవదాసి వ్యవస్థలు అనేవి ప్రధానమైనవి చెప్పొచ్చు. జోగిని సంప్రదాయం వచ్చేసి ఇక్కడ వీరశైవ సంప్రదాయానికి చెందుతుంది. దేవదాసి వ్యవస్థ అనేది వైష్ణవ సంప్రదాయానికి చెందుతుంది. జోగిని సంప్రదాయంలో వచ్చేసి బాలికలను దేవతకు అర్పిస్తారు. అక్కడ అలా అర్పించడం అనేది ఆచారంగా ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇక్కడ బాలులను కూడా దేవతకు అర్పించడం, అలా అర్పించడం కూడా ఉన్నదంటే బాలులను కూడా ఇక్కడ దేవతకు అర్పిస్తారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో ఈ సంప్రదాయం ఇటీవల వరకు కొనసాగింది. యుక్త వయసు రాగానే జోగినిగా మారుతుంది. గుడులలో, జాతరలలో ఆయా క్రతువుల సందర్భంలో నృత్యం చేయడం, పాటలు పాడడం కూడా ఉండేది. వీరశైవ సంప్రదాయాన్ని ఆచరించే కులాలకు చెందిన వారిని ఆశ్రయించి జోగినులు బ్రతుకులు వెళ్లదీసేవారు. సో ఇక్కడ కరీంనగర్ జిల్లా వేములవాడ తీసుకుంటే ఈ సంప్రదాయం అనేది ఇటీవల వరకు కూడా కొనసాగుతూనే ఉంది. యుక్త వయసు రాగానే ఇక్కడ జోగినిగా మారుతారు. గుడులలో, జాతరలో, యజ్ఞాలు జరిగేటప్పుడు నృత్యం చేయడం, పాటలు పాడడం ఉండేది. వీరశైవ సంప్రదాయాన్ని ఆచరించే ఏదైతే కులాలు ఉంటారో ఆ కులాలకు చెందిన వారిని ఈ జోగినులు ఆశ్రయించి బ్రతుకులను వెళ్లదీసేవారు. 1950ల వరకు వీరు నృత్యం చేసేవారని నటరాజ రామకృష్ణ రాశారు. మహారాష్ట్రలో ఇప్పటికీ జనరంజక నాట్యంగా భావించే తమాషా జోగిని సంప్రదాయానికి చెందినదే. 1950 వరకు వీరు నృత్యం చేసేవారని జోగినిలో నృత్యం చేసేవారని నటరాజ రామకృష్ణ రాశారు. మహారాష్ట్రలో వచ్చేసి ఇప్పటికీ జనరంజక నాట్యంగా భావించేదైతే తమాషా ఉందో అది వచ్చేసి జోగిని సంప్రదాయానికి చెందిన. తమాషా అంటే ఇక్కడ నాట్యం అని చెప్పొచ్చు. ఈ నాట్యం అనేది జోగిని సంప్రదాయానికి చెందినది అని చెప్తారు. ఆయా ప్రాంతాలలో వీరిని ఎల్లమ్మగా, పార్వతిగా పిలుస్తారు. ఇప్పటికీ కర్ణాటక, మహారాష్ట్రలో ఎల్లమ్మ సంప్రదాయం కొనసాగుతున్నది. ఆయా ప్రాంతాల్లో జోగిని ఎల్లమ్మగా, పార్వతిగా కూడా పిలుస్తున్నారు. ఇప్పటికీ కర్ణాటక, మహారాష్ట్రలో తీసుకుంటే ఈ ఎల్లమ్మ సంప్రదాయం అనేది కొనసాగుతూనే ఉన్నది. లైంగిక స్వేచ్ఛ, స్వతంత్ర జీవనం అనేది కూడా ఇక్కడ భాగమే అని చెప్పొచ్చు. వీరి జీవితంలో దేవదాసి ఆచార్యం, వైష్ణవ సంప్రదాయం బలంగా కొనసాగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, స్వల్పంగా తెలంగాణ ప్రధానమైనవి. సో ఇక్కడ వీరి జీవితంలో ఏదైతే దేవదాసి ఆచారం ఉందో, వైష్ణవ సంప్రదాయం ఏదైతే ఉందో అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బలంగా కొనసాగుతుంది. తక్కువగా వచ్చేసి తెలంగాణలో సాగుతుందని చెప్పొచ్చు. అయితే ఇదే సంప్రదాయం దేశమంతా భిన్న రూపాలలో కొనసాగింది. బాలికలను పురుష దేవతలకు అర్పించడం ఇందులో ప్రధానం. ఇదే సాంప్రదాయం తీసుకుంటే ఈ సంప్రదాయం వైష్ణవ సాంప్రదాయం వచ్చేసి ఇక్కడ దేశమంతా భిన్న భిన్న రూపాలలో, వేరు వేరు రూపాలలో కొనసాగింది. బాలికలను ఇక్కడ పురుష దేవతలకు అర్పించడం జరిగింది. సో ఇది వచ్చేసి బాలికలను పురుష దేవతలకు అర్పించడం అనేది ఇందులో ప్రధానమైనదని చెప్పొచ్చు. యుక్త వయసు రాగానే దేవదాసిగా మారుతుంది. సంగీతం, నాట్యం వీరి జీవితంలో ప్రధాన భాగం. క్రతువులను మినహాయిస్తే జీవనశైలి ఒకటే. భరతనాట్యం దేవదాసి సంప్రదాయానికి చెందినది. కూచిపూడి వంటి భాగవత సంప్రదాయానికి చెందిన నాట్యాలను కూడా వీరు ఆచరించేవారు. సో ఇక్కడ యుక్త వయసు రాగానే దేవదాసిగా మారేవారు. సంగీతం, నాట్యం అనేది కూడా ఇక్కడ ప్రధాన భాగం అని చెప్పొచ్చు. క్రతువులను మినహాయిస్తే, యజ్ఞాలను మినహాయిస్తే జీవనశైలి ఒకటే. భరతనాట్యం దేవదాసి అనే సంప్రదాయానికి చెందింది. కూచిపూడి వంటి భాగవత సంప్రదాయం తీసుకుంటే ఇక్కడ కూచిపూడి వంటి భాగవత సంప్రదాయానికి చెందిన నాట్యాలను కూడా వీరు ఆచరించేవారు. సో కూచిపూడి అనేది ఇక్కడ భాగవత సంప్రదాయం. సో ఈ సంప్రదాయానికి చెందిన నాట్యాలను కూడా వీరే ఆచరించేవారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే జోగిని, ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన మాతంగి వంటి సంప్రదాయాలలో స్వామ్యాలు, సారూప్యతలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జోగిని అనేది కొనసాగుతుందో ఆంధ్రప్రదేశ్లో మాతంగి అనేది కొనసాగుతుంది. ఈ సంప్రదాయాలలో స్వామ్యాలు, సారూప్యతలు ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రం తీసుకునే జోగిని, ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మాతంగి అనే సంప్రదాయాలు, దీనికి వచ్చేసి స్వామ్యాలు, సారూప్యతలు ఉన్నాయి. దాదాపు క్రతువులన్నీ ఒకటే. ఆమె శివపార్వతులను కొలవాలి. సో ఇక్కడ ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసి శివపార్వతులను కొలవాలి లేదా వారి అవతారాలను పూజించాలి. జీవితంలో ఆమె వీరశైవ మత సంప్రదాయం నిర్దేశించే క్రతువులను ఆచరిస్తూ వివాహితగా కొనసాగిలే.
ఇక్కడ ఎవరైతే బాలికలను అర్పిస్తారో వాళ్ళు వచ్చేసి వీరశైవ మత సంప్రదాయాన్ని నిర్దేశించిన క్రతువులను ఆచరిస్తూ అక్కడ అవివాహితగానే కొనసాగాలి జీవితాంతం. ఆమె లైంగిక స్వేచ్ఛ ప్రధానమైంది. వీరి కుటుంబ వ్యవస్థలో భాగస్వామ్యం నిషిద్ధం. ఇక్కడ కుటుంబ వ్యవస్థలో భాగస్వామిగా ఈమె ఉండకూడదు. ఇది వచ్చేసి నిషిద్ధం. ఆమెను లేదా అతనిని దైవానికి ప్రతినిధిగా పార్వతీ అవతారంగా భావిస్తారు. ఎవరైతే ఇక్కడ అవతారాలను పూజించాలో ఆమెను లేదా అతనిని దైవానికి ప్రతినిధిగా పార్వతీ అవతారంగా భావిస్తారు. ఇప్పటికీ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ఈ సంప్రదాయం కొన్ని సామాజిక శ్రేణులలో కొనసాగుతుంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తీసుకుంటే ఈ సంప్రదాయం అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. చారిత్రకంగా ఈ రెండు సంప్రదాయాలలో ఆయా కాలాల్లో క్రీస్తు తర్వాత ప్రాబల్యం వహించిన బౌద్ధ, జైన, వీరశైవ, వైష్ణవ మార్గాల రూపం మార్చుకుంటూ ఉనికిలో ఉన్నటువంటివి. చారిత్రకంగా చూసుకుంటే ఇక్కడ ఈ రెండు సంప్రదాయాలు వచ్చేసి క్రీస్తు తర్వాత ప్రాబల్యం వహించాయి. ఆ ప్రాబల్యం వహించిన బౌద్ధ, జైన, వీరశైవ, వైష్ణవ మార్గాలలో కూడా అక్కడి నుంచి రూపం మార్చుకుంటూ ఇప్పటికీ ఉనికిలో ఉన్నటువంటివి. రాచరిక వ్యవస్థలో ఏ మతం ఉనికిలో ఉంటే వాటికి చెందిన సాంప్రదాయాలు, విధానాలు, జీవన రీతులు గౌరవం పొందడం సాధారణ విషయం. మధ్యయుగాలలో వీరశైవం ప్రాబల్యంలో ఉన్న రాచరిక వ్యవస్థలో జోగిని వ్యవస్థ స్థిరపడడం కనిపిస్తుంది. సో రాచరిక వ్యవస్థలు తీసుకుంటే ఏ మతం అనేది ఉనికిలో ఉందో ఆ మత సంప్రదాయాలు, విధానాలు, జీవన రీతిలో గౌరవం పొందడం అనేది సాధారణ విషయం అని చెప్పవచ్చు. మధ్యయుగాలలో వీరశైవం వచ్చేసి ప్రాబల్యం పొందింది. ఆ ప్రాబల్యంలో ఉన్న రాచరిక వ్యవస్థలో జోగిని వ్యవస్థ అనేది స్థిరపడింది. అంతకుముందు అంటే 7, 8, 9 శతాబ్దాలలో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలలో రాష్ట్రకూట, చాళుక్య రాజవంశాల కాలంలో ప్రబలంగా ఉన్న జైన మతంలో యోగిని ఆచారం పేరుతో జోగిని సంప్రదాయం కొనసాగిందని కూడా చరిత్రకారులు భావిస్తున్నారు. అంతకుముందు అంటే 7, 8, 9 శతాబ్దాలలో తీసుకుంటే ఇక్కడ కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో ఏదైతే రాష్ట్రకూట, చాళుక్య రాజవంశాల కాలంలో ప్రబలంగా ఉన్న జైన మతంలో యోగిని ఆచారం అనేది జోగిని సంప్రదాయం పేరుతో కొనసాగిందని అక్కడ చరిత్రకారులు భావిస్తున్నారు. అదే ఆచారం అటు తర్వాత 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పాలించిన కాకతీయులు, హొయసలలు వంటి రాజవంశాలు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలను పాలించినప్పుడు వీరశైవం ప్రాబల్యంలోకి రావడంతో అదే ఆచారం జోగిని వ్యవస్థగా స్థిరపడినట్టు చెప్పడానికి ఆధారాలున్నాయి. ఇది ఆచారం వచ్చేసి జోగిని సంప్రదాయం ఆచారం వచ్చేసి ఆ తర్వాత 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు ఎవరైతే కాకతీయులు, హొయసలలు పాలించినారో తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలను వీరు పాలించేటప్పుడు వీరశైవం వచ్చేసి ప్రాబల్యంలోకి రావడంతో అదే ఆచారం అనేది జోగిని వ్యవస్థగా స్థిరపడిందని చెప్పొచ్చు. వారి తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే కులీ కుతుబ్ షాల కాలంలో వైష్ణవ సంప్రదాయం ప్రాబల్యంలోకి రావడంతో దేవదాసి సంప్రదాయం ఉనికిలోకి వచ్చింది. వీరి తర్వాత తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఇక్కడ కులీ కుతుబ్ షాల కాలంలో వైష్ణవ సంప్రదాయం అనేది మళ్ళీ ప్రాబల్యంలోకి వచ్చింది. ఇలా వైష్ణవ సంప్రదాయం అనేది ప్రాబల్యంలోకి రావడంతో జోగినిపోయి దేవదాసి సంప్రదాయం అనేది ఉనికిలోకి వచ్చింది. తమిళనాడు వంటి ప్రాంతాలలో మధ్యయుగాల ఆరంభ దశలోనే దేవదాసి సంప్రదాయం ఉన్నది. తమిళనాడు వంటి ప్రాంతం తీసుకుంటే ఇక్కడ మధ్యయుగం ప్రారంభ దశలోనే దేవదాసి సంప్రదాయం ఉన్నది. ఆనాటికి వైష్ణవ సంప్రదాయం ఉనికిలోకి రావడంతో దేవదాసి సంప్రదాయం ఉనికిలోకి వచ్చిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. సో ఇక్కడికి తీసుకుంటే మనం వైష్ణవ సంప్రదాయం అనేది ఉనికిలోకి వచ్చింది. సో ఈ వైష్ణవ సంప్రదాయం అనేది ప్రారంభం కావడంతో ఇక్కడ దేవదాసి సంప్రదాయం అనేది ఉనికిలోకి వచ్చిందని చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో కొనసాగిన మాతృస్వామ్య వ్యవస్థకు అవశేషంగా మానవ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రాచీన కాలంలో ఏదైతే మాతృస్వామ్య వ్యవస్థకు అవశేషంగా ఇక్కడ మానవ శాస్త్రవేత్తలు అంటే ఆంథ్రోపాలజిస్టులు భావిస్తున్నారు. మధ్యయుగాల నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమయ్యే 1857 వరకు గౌరవప్రదంగా కొనసాగిన సాంప్రదాయాలు ఇవి. మధ్యయుగాల నుంచి తీసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమయ్యే అంటే 1857 వరకు గౌరవప్రదంగా కొనసాగిన సాంప్రదాయాలు ఇవి వైష్ణవ సంప్రదాయాలు. బ్రిటిష్ పాలకులు చట్టాలను రూపొందించడంతో జోగిని దేవదాసి సంప్రదాయాలపై వేటుపడింది. ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ పాలకులు చట్టాలను తీసుకొచ్చారు. ఇలా చట్టాలను తీసుకురావడం వల్ల జోగిని దేవదాసి సంప్రదాయాలు అనేవి కొంతవరకు తగ్గాయి. సంస్కరణ క్రైస్తవ నైతికత ప్రచారంలోకి రావడంతో ఈ సంక్షోభంలో పడిపోయాయి. తర్వాత వచ్చేసి సంస్కరణ క్రైస్తవ నైతికత వచ్చేసి ప్రచారంలోకి వచ్చేసింది. ఇలా రావడంతో ఇవి వచ్చేసి సంక్షోభంలో పడిపోయాయి. ఏవి అంటే జోగిని దేవదాసి సాంప్రదాయాలు. 20వ శతాబ్దం తొలిదశ కాలానికి ఇవి దురాచారాలుగా సమాజంలో ముద్ర పొందడం మొదలైంది. 20వ శతాబ్దం స్టార్ట్ అయిన తర్వాత ఇవి దురాచారాలని సమాజంలో ముద్రపడింది. ఆంధ్రప్రదేశ్లో 1920 నాటికి 5,000 మంది వేశ్యలు ఉన్నట్లు ఒక అంచనా. వీరు ఎదుర్కొంటున్న జీవన సంక్షోభాన్ని చూసి దేవదాసి సంప్రదాయానికి చెందిన యామిని, పూర్ణ తిలకం మద్రాసు ప్రాంతంలో ముత్తులక్ష్మిరెడ్డిలు వారి సంస్కరణకు
పూనుకున్నారు. 1930లలో సికింద్రాబాద్ కేంద్రంగా జరిగిన దేవదాసి సంస్కరణకు అన్నాబత్తుని శ్యామరావు నాయకత్వం వహించారు. సో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో 1920 నాటికి 5,000 మంది వేశ్యలు ఉన్నట్లు అంచనా చేశారు. వీరు ఎదుర్కొంటున్న జీవన సంక్షోభం చూసి దేవదాసి సంప్రదాయానికి చెందిన యామిని పూర్ణ తిలకం మరియు మద్రాసు ప్రాంతంలో ముత్తు లక్ష్మిరెడ్డిలు వచ్చేసి ఆ సంస్కరణను పూనుకున్నారు. తర్వాత 1930లో సికింద్రాబాద్ కేంద్రంగా జరిగిన దేవదాసి సంస్కరణకు అన్నాబత్తుని శ్యామరావు వచ్చేసి నాయకత్వం వహించారు. తెలంగాణలో జోగినీల సంస్కరణకు పూనుకున్న తొలి వ్యక్తి శ్రీ భాగ్యరెడ్డి వర్మ. ఆయన చేపట్టిన కార్యక్రమాలను చూసి నిజాం ప్రభుత్వం జోగిని నిషేధిస్తూ 1934లో చట్టం చేసింది. సో, ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే జోగినీల సంస్కరణకు పూనుకున్న తొలి వ్యక్తి ఎవరంటే శ్రీ భాగ్యరెడ్డి వర్మ. సో, ఈయన చేపట్టిన కార్యక్రమాలను నిజాం ప్రభుత్వం చూసి జోగినిని నిషేధిస్తూ 1934లో ఒక చట్టం చేసింది. అత్యంత ప్రాచీన కాలం నుండి స్త్రీలను దేవతలకు అర్పించడం ఆచారంగా వస్తున్నది. సో, ఇక్కడ ప్రాచీన కాలం నుంచి తీసుకుంటే స్త్రీలను దేవతలుగా అర్పిస్తున్నారు. ఇది వచ్చేసి ఒక ఆచారంగా వస్తున్నది. అత్యంత ప్రాచీన నాగరికత అయిన బాబిలోనియాలో కూడా మైలిట్ట దేవాలయంలో స్త్రీల శీలంను సమర్పిస్తున్నారని చరిత్ర పితామహుడిగా పేరుగాంచిన హెరోడోటస్ పేర్కొన్నారు. సో, ఇక్కడ ప్రాచీన నాగరికత అయిన బాబిలోనియాలో కూడా మైలిట్ట దేవాలయంలో స్త్రీల శీలంను సమర్పిస్తున్నారని ఇక్కడ చరిత్ర పితామహుడు ఎవరంటే హెరోడోటస్ పేర్కొన్నారు. ఇలాంటి ఆచారాలు తమను రక్షించే దేవతలకు లేదా శక్తులకు కృతజ్ఞత చూపడం అనే భావనతో ప్రారంభమయ్యాయి. భూ సాఫల్యత, స్త్రీ సాఫల్యత అర్థం చేసుకోలేని ప్రాచీన కాల ప్రజలు దైవశక్తిపై నమ్మకం పెట్టుకొని కలిసిరాని కాలం అపసవ్య ఋతుప్రభావాల బారి నుండి కాపాడే దేవతలను ఏర్పరచుకున్నారు. సో, ఇక్కడ ఇలా ఆచారాలు తమ రక్షించే దేవతలకు లేదా శక్తులకు కృతజ్ఞత చూపడం అనే భావనతో ప్రారంభమయ్యాయి. భూ సాఫల్యత, స్త్రీ సాఫల్యత అర్థం చేసుకోలేని ప్రాచీన కాల ప్రజలు వచ్చేసి దైవశక్తిపై నమ్మకం పెట్టుకున్నారు. ఇలా నమ్మకం పెట్టుకొని కలిసిరాని కాలం అపసవ్య ఋతుప్రభావాల బారి నుండి కాపాడే దేవతలను కూడా ఏర్పరచుకున్నారని చెప్పొచ్చు.